సో ఫస్ట్ ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి మలేషియాకి వెళ్ళాను, మలేషియా నుంచి బ్రూనైకి వెళ్ళాను, ఆ తర్వాత వెంటనే మెల్బర్న్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మెల్బర్న్ నుంచి బ్రిస్బెన్కి వెళ్ళాను, ఆ తర్వాత బ్రిస్బెన్ నుంచి వనువాతుకి వెళ్ళాను, పోర్ట్ వనువాతు నుంచి నేను సమోవాకి వెళ్ళాను, అక్కడ నుంచి నేను న్యూజిలాండ్కి వెళ్ళాను, ఆక్లాండ్ నుంచి కుక్ ఐలాండ్స్కి వెళ్ళాను, దాని తర్వాత కుక్ ఐలాండ్స్ నుంచి నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాను. ఈసారి ఆస్ట్రేలియాలోనే సిడ్నీ నగరానికి వెళ్ళాను, సిడ్నీ నుంచి ఫీజీకి వెళ్ళాను, ఫీజీ నుంచి కిరిబాస్కి వెళ్ళాను, కిరిబాస్ నుంచి మార్షల్ ఐలాండ్స్కి వెళ్ళాను, మార్షల్ ఐలాండ్స్ నుంచి మైక్రోనేషియాకి వచ్చాను, మైక్రోనేషియా నుంచి పలావ్ నుంచి నేను తైవాన్కి వచ్చాను, తైవాన్ నుంచి బ్యాంకాక్, థాయిలాండ్ నుంచి ఫైనల్లీ ఇండియాకి రావడం జరిగింది. సో 45-46 డేస్ జర్నీ పూర్తి చేసుకొని దాదాపు 14 కంట్రీస్ తిరిగేసి ఫైనలీ హైదరాబాద్కి, ఇండియాకి వెళ్తున్నాను. ఇది ఫాస్ట్ ట్రాక్. సో మనం బిజినెస్ క్లాస్ తీసుకున్నాం కాబట్టి బ్యాంకాక్ టు హైదరాబాద్ బిజినెస్ క్లాస్లో వెళ్తున్నా, ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతా. సో మామూలుగా అయితే చాలా పెద్ద క్యూ ఉంటుంది, సో మనకి ఫాస్ట్ ట్రాక్లో కాబట్టి చాలా తక్కువ క్యూతో వెళ్ళిపోతా. సో చూస్తాను. ఫాస్ట్ ట్రాక్ లేన్లో వచ్చాను, లిటరలీ 2 నిమిషాలు కూడా పట్టలేదు మన సెక్యూరిటీ చెక్ అనేది. ఆ తర్వాత 15 సెకండ్స్లో ఇమిగ్రేషన్ పూర్తయిపోయింది. జస్ట్ 15 సెకండ్స్లో ఓన్లీ ఫింగర్ ప్రింట్స్ అడిగారు, ఫోటో తీసుకున్నారు, అయిపోయింది. అంతే, అంత సింపుల్గా అయిపోయింది. సో ఇక్కడ మనకి బిజినెస్ లౌంజ్ కూడా ఉంది, థాయ్ ఎయిర్లైన్స్ వాళ్ళది. సో బిజినెస్ లౌంజ్కి వెళ్ళి ఆడ బిజినెస్ లౌంజ్లో 2 అవర్స్ టైం ఉంది. ఇక 10 నిమిషాల ముందు గేట్స్ క్లోజ్ అవుతాయి అంట. కనీసం 1 అవర్ 1.5 అవర్ నుంచి 1 అవర్ 45 మినిట్స్ టైం ఉంది కాబట్టి కాసేపు లౌంజ్లో ఉండి ఆ లౌంజ్లో మనకి కావాల్సిన ఫుడ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరుతాం. మనకి థాయ్ రాయల్ సిల్క్ లౌంజ్ అని ఉంది. ఈ లౌంజ్ యాక్సెస్ ఇచ్చారు బిజినెస్ క్లాస్ తోటి. సో దీంట్లో వెళ్ళి ఇక్కడ మనం కాసేపు రెస్ట్ తీసుకొని గేట్ వైపు బయలుదేరదాం. ఇక్కడ వెజిటేరియన్ స్ప్రింగ్ రోల్ అండ్ పొటాటో, ఈ 2 మాత్రమే వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా వెజ్ రైస్ ఉంది, ఐ మీన్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది, కానీ కాకపోతే అది మరీ చప్పగా ఉంది, అదేం తినలేను. సో స్ప్రింగ్ రోల్ అండ్ పొటాటో మాత్రం తీసుకున్నా. అది తీసుకొని తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ న్యూ టర్మినల్ ఒకటి కొత్తది స్టార్ట్ అయిందంట. న్యూ టర్మినల్లో మనకి ఎయిర్లైన్స్ అనేది రాబోతుంది. సో న్యూ టర్మినల్కి వెళ్ళి అక్కడ నుంచి బిజినెస్ క్లాస్ ఎక్కుతాను. ఈ సీటింగ్ ఎలా ఉంది, ఈ ట్రావెల్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. అంటే అక్కడెక్కడో మొదలైన లౌంజ్ అట్లానే వస్తూ మళ్ళీ ఇక్కడ ఇంకో ఎగ్జిట్ దాకా వచ్చింది. ఇంత హ్యూజ్ లౌంజ్ ఎక్కడ చూడలేదు, చాలా పెద్ద లౌంజ్. వెజిటేరియన్ ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ స్వీట్స్, ఆ తర్వాత జ్యూసెస్, వాటర్, కూల్ డ్రింక్స్, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అవి కొంచెం తినేసి బయలుదేరుతున్నా. ఇక్కడ నుంచి మనం కొత్త టర్మినల్ వైపు వెళ్తున్నాం. కొత్త టర్మినల్ కట్టారని చెప్పాను కదా, ఆ టర్మినల్కి వెళ్ళడానికి D5 గేట్ దగ్గర లూయి విటాన్ స్టోర్ ఉంటుందంట. ఆ స్టోర్ దాకా వెళ్ళి అక్కడ కిందికి వెళ్ళి అక్కడ షటిల్ ట్రైన్ తీసుకొని ఆ ట్రైన్లో కొత్త టర్మినల్కి వెళ్ళాలంట. ఇది ఇక్కడ ఉన్న టర్మినల్స్, ఎయిర్లైన్స్ ఇవి సర్వీసెస్ సరిపోవట్లేదని అనుకుంటా. సో నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ చాలా ఎక్కువ కాబట్టి ఎయిర్లైన్ సర్వీసెస్ కూడా ఎక్కువే. సో ఇక్కడ వీళ్ళు ఎయిర్పోర్ట్ని సైజ్ పెంచుకుంటూ పోతున్నారు. సో ఇట్స్ గుడ్. వెనకాల చూసుకోవచ్చు అన్ని బ్రాండెడ్ స్టోర్స్, పెద్ద పెద్ద స్టోర్స్ అన్నీ ఎంత బాగున్నాయి. లూయి విటాన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్ స్టోర్. ఈ స్టోర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ కిందకి వెళ్ళి మనము ట్రైన్ తీసుకొని బయలుదేరాలి. సో ఇక్కడ కిందికి వెళ్ళి ఇక్కడ నుంచి మనము షటిల్ ట్రైన్ తీసుకొని బయలుదేరాల్సి ఉంటుంది. షటిల్ ట్రైన్ S101 to S128. అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం ట్రైన్స్ వస్తున్నాయి, కనిపిస్తున్నాయి, ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి. S101 to 128 వరకు అని ఆ గేట్స్ వైపు వెళ్ళాం. టర్మినల్ టు ఇంకో టర్మినల్కి ట్రైన్ సర్వీస్ అనేది ఫస్ట్ టైం నేను చూసింది 2007-2008లో లుఫ్టాన్జా ఎయిర్లైన్స్లో జర్మనీలో చూశాను. ఒక టర్మినల్ టు ఇంకో టర్మినల్ అక్కడ ట్రైన్ కనెక్షన్ అనేది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకో ట్రైన్, షటిల్ ట్రైన్ ఇస్తున్నారు మనకి. మళ్ళీ బిజినెస్ క్లాస్ టికెట్ చెక్ చేసుకొని కొంచెం మనల్ని తొందరగా పంపించారు. సో ఇక్కడ కూడా మళ్ళీ చెకింగ్ చేశారు. సో మనకి ఆ గేట్స్కి ఉంటేనే ఇటువైపు పంపిస్తున్నారు అనమాట. ఆ గేట్స్ వైపు చెక్ చేసుకొని ఆ తర్వాత మనల్ని అలౌ చేశారు. సో ఇక్కడ ఇప్పుడు ఎస్కలేటర్లో కిందకి వెళ్ళిపోయి ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. ట్రైన్ రావడంతోనే
కొత్త టెర్మినల్ వైపు వెళ్ళాం. గేట్ S101 to S128 ట్రైన్ వచ్చేస్తుంది. ట్రైన్ విల్ అరైవ్ ఎవ్రీ 3 minutes అంట. ఎవ్రీ 3 minutesకో ట్రైన్ ఉంది. సో తొందరపడాల్సిన అవసరం లేదు. ఒక ట్రైన్ మిస్ అయిపోతే ఇంకా నెక్స్ట్ 3 minutesకి ఇంకో ట్రైన్ వస్తుంది. మన మెట్రో ట్రైన్లా ఉంది కానీ కాకపోతే సీటింగ్ ఒక 3-4 ఉన్నాయి. మిగతా అందరూ నిల్చోవాలన్నమాట. నిల్చొనే ఎక్కువ ట్రావెలింగ్ హౌస్ఫుల్ అయిపోయింది. నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ఎస్కలేటర్ ఎక్కాలి. జనాలు పుష్కలంగా ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ మన గేట్ వైపు వెళ్ళాలన్నమాట. సో ఇదే కొత్త టెర్మినల్. సో ఎవరైనా సరే కొత్త టెర్మినల్ వచ్చేటైతే మాత్రం కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాలు ఎక్స్ట్రా టైం పడుతుంది. కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యి ముందే బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది. ఫ్లోర్లో దిగాము. 2nd floor 3rd floor అది కాకుండా ఇప్పుడు 116 నుంచి 128 4th floor దాకా వెళ్ళాలంట. సో ఇంకా ముందుకు వెళ్ళాలి. 118 వచ్చింది మనకి. ఇది కొత్తగా కట్టిన టెర్మినల్. ఆల్రెడీ డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. సూపర్ ఫాస్ట్ ఉన్నారు వీళ్ళకి. ఫైనలీ ఒక అరగంట నడిచిన తర్వాత S118A వైపు వచ్చేసారు. సో దానికి ప్రిపేర్ అయిపోయింది రండి. 118A మన ఫ్లైట్ ఉంది ప్రస్తుతానికి. ఓకే, మొత్తానికి గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్. సో ఫైనలీ ఆఫ్టర్ 45 days ఆఫ్ జర్నీ హైదరాబాద్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఫైనల్ కాల్ అంటున్నారు. ఫైనల్ కాల్ టైంకి చేరుకున్నాను. మనకి బోర్డింగ్ గేట్స్ వైపు వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎస్కలేటర్ దించుతున్నారు. దించిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా బస్సు కానీ ఏమైనా ఎక్కిస్తారా లేకపోతే డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కిస్తారా అనేది చూడాలి. ఇంకా బిజినెస్ క్లాస్ ఎంట్రీ, సపరేట్ ఎంట్రీ. ఇది వేరే వైపు ఏమో ఎకానమీ క్లాస్ అనమాట. సో బిజినెస్ క్లాస్లో ఎవరు లేరు కాబట్టి మనమే ఫస్ట్ టైం ఇటువైపు సింగిల్కి వెళ్ళిపోతున్నాం. సింహం సింగిల్గా వస్తుంది. వస్తాను ఎందుకన్నా తెలుసా, ఇలా సింహం టీ షర్ట్ వేసుకున్నాం కదా. సో మనం ఈరోజు సింహం లాగా సింగిల్గా బయలుదేరుతున్నాం. ఫ్రెండ్స్, సో ఫైనలీ వచ్చి కూర్చున్నాను. సో బిజినెస్ క్లాస్ సీటింగ్ బాగుంది. మరి సూపర్ అనలేం కానీ పర్లేదు, బాగానే ఉంది. సో ఫైనలీ ఇలా ఇప్పుడు ప్రయాణం చేయబోతున్నాను. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్ చేసేద్దాం ఈ వీడియోని. ఓకే, టేక్ కేర్. Asian vegetarian meal in Thai Airways business class food. Vegetarian meal బాగుంది. సో కంప్లీట్ ఫ్లాట్ బెడ్ అండ్ ప్రాపర్ స్లీప్. పడుకొని లేచి ఓకే ఫ్రెండ్స్, సో ఫైనలీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. 45 రోజుల ప్రయాణం, 18 ఫ్లైట్లు, 15 దేశాలు. ఇది మొత్తం జర్నీ ఈ ట్రిప్లో. 45 days, 18 ఫ్లైట్స్ అండ్ 15 కంట్రీస్. ఆ 15 దేశాలు ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళాము అంతా ఒక క్విక్ రీక్యాప్ అనేది తొందరలోనే నెక్స్ట్ 2 minutesలో మీరు చూడబోతున్నారు. ఫ్లైట్లోంచి బయటకు వచ్చేసాం కదా. సో ఇప్పుడు ఇంకా పాస్పోర్ట్ కంట్రోల్ ద్వారా మన పాస్పోర్ట్ పైన ఎంట్రీ స్టాంప్ వేయించుకున్నామంటే ఇండియాలో ఎంటర్ అయినట్టు అయిపోతుంది. దీంతో మన ట్రావెల్ ముగుస్తుంది. A few hours later. సో నేను ఫైనలీ ఇండియాకి, హైదరాబాద్కి, మా ఇంటికి రావడం జరిగింది. సో ఒక క్విక్ రీక్యాప్ ఆఫ్ ఎంటైర్ నా జర్నీ అనేది ఇద్దాం అనుకుంటున్నా. సో ఆల్రెడీ నేను థాయిలాండ్ నుంచి, బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. అది ఇంతకుముందే ఆల్రెడీ మీరు వీడియోలో చూశారు కదా. సో థాయిలాండ్ నుంచి ఇక్కడ రావడానికి నాకు అంటే 3.5 hours పట్టింది. ఆ తర్వాత ఓవరాల్గా చూసుకుంటే నేను యాక్చువల్గా కంప్లీట్ ఓషియానియాలో ఉన్న చాలా కంట్రీస్ని కవర్ చేసుకొని వచ్చాను. సో 18 ఫ్లైట్లు ఎక్కాను 45 daysలో. 45 days, 18 ఫ్లైట్స్, 15 కంట్రీస్. సో 15 దేశాలు కవర్ చేసుకొని వచ్చాను. సో ఈ 15 దేశాల్లో నా దగ్గర వీసాలు ఎన్ని దేశాలకు ఉన్నాయి తెలుసా? కేవలం 3 దేశాలు. 3 దేశాలకు మాత్రమే నా దగ్గర వీసాలు ఉన్నాయి. అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ లాస్ట్లో వచ్చిన
తైవాన్. ఈ 3 దేశాలకు మాత్రమే నేను వీసాలు ముందు అప్లై చేసుకున్నాను. మిగతా 12 దేశాల్లో మనకి వీసా ఫ్రీ ఎంట్రీ అనేది ఇండియన్ పాస్పోర్ట్ పైన ఉందన్నమాట. సో అదే నాకు ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్తాను అనుకుంది. సో ఫస్ట్ ఇండియా నుంచి హైదరాబాద్ నుంచి మలేషియాకి వెళ్ళాను. అది కంప్లీట్లీ వీసా ఫ్రీ, నో వీసా ఆన్ అరైవల్, నథింగ్. ప్రస్తుతానికి ఈ ఇయర్ ఎండ్ వరకు ఇండియన్స్కి వీసా ఫ్రీ ఇచ్చారు. మలేషియా నుంచి బ్రూనైకి వెళ్ళాను. బ్రూనైలో మనకి వీసా ఫ్రీ లేదు, కాకపోతే ట్రాన్సిట్ వీసా $5 చార్జ్ చేసి, $5 బ్రూనై చార్జ్ చేసి, అంటే దాదాపు ఒక $300 చార్జ్ చేసి మనకి 2 డేస్కి మనకి స్టే ఇవ్వడం జరిగింది. మనము ఆ తర్వాత వెంటనే మెల్బర్న్కి వెళ్ళడం జరిగింది. అది ట్రాన్సిట్ వీసా వచ్చింది. దాని తర్వాత మెల్బర్న్కి వెళ్ళాను ఆస్ట్రేలియాలో. ఆ తర్వాత నాకు ఆస్ట్రేలియా వీసా ఆల్రెడీ ఉంది కాబట్టి 3 years వీసా ఉంది, ఇంకా దాంట్లో నాకు ఇబ్బంది లేదు. ఆ తర్వాత మెల్బర్న్ నుంచి బ్రిస్బెన్కి వెళ్ళాను. ఎందుకంటే మెల్బర్న్ నుంచి వనువాతుకి వెళ్ళాలన్నా ఇంకా వేరే ఎక్కడికైనా కంట్రీస్కి వెళ్ళాలంటే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవన్నమాట. అందుకని బ్రిస్బెన్కి వెళ్ళాను. బ్రిస్బెన్ నుంచి వారానికి 2-3 ఫ్లైట్స్ ఉన్నాయి వనువాతుకి. అందుకని బ్రిస్బెన్కి వెళ్ళడం జరిగింది ఆస్ట్రేలియాలోనే. ఆ తర్వాత బ్రిస్బెన్ నుంచి వనువాతుకి వెళ్ళాను. వనువాతులో పోర్ట్ విలా వనువాతుకి వెళ్ళాను. అక్కడ కూడా వీసా ఫ్రీ కంట్రీ అండ్ అక్కడ మనకి ట్యాక్స్ ఫ్రీ అండ్ నో ఇన్కమ్ ట్యాక్స్, నో సేల్స్ ట్యాక్స్, నో సర్వీస్ ట్యాక్స్, నథింగ్. సో ఎవరైనా సరే ఇండియా నుంచి ఒకవేళ వేరే కంట్రీ పాస్పోర్ట్ కావాలనుకున్నా, వేరే కంట్రీలో బిజినెస్ చేయదలుచుకున్నా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా తీసుకునే అవకాశం ఉందన్నమాట. కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే, కొంత మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్సెస్ చూపిస్తే దే విల్ ఆల్సో ఇష్యూ మనకి పాస్పోర్ట్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు. అది వనువాతు. పోర్ట్ విలా వనువాతు నుంచి నేను సమోవాకి వెళ్ళాను. సమోవాకి వెళ్ళి అక్కడి నుంచి నేను న్యూజిలాండ్కి వెళ్ళాను. సో సమోవా వన్స్ అగైన్ ఇట్స్ ఎ వీసా ఫ్రీ కంట్రీ. ఆ తర్వాత న్యూజిలాండ్ మాత్రం నాకు వీసా ఉంది. సో న్యూజిలాండ్కి వెళ్ళి ఆక్లాండ్లో ఉన్నాను. ఆక్లాండ్ నుంచి కుక్ ఐలాండ్స్కి వెళ్ళాను. కుక్ ఐలాండ్స్ వన్స్ అగైన్ వీసా ఫ్రీ కంట్రీ, అక్కడ కూడా ఎలాంటి వీసా రెస్ట్రిక్షన్స్ లేవు. కుక్ ఐలాండ్స్ నుంచి నేను మళ్ళీ ఐదర్ ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్కి వెళ్ళాల్సిన అవకాశం అనమాట. ఈ 2 కంట్రీస్కి మాత్రమే ఫ్లైట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి స్పెషల్గా నాకు ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే టైమ్ జోన్ డిఫరెన్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అది ఆక్లాండ్లో మనకి పీకెస్ట్ అనమాట, స్టార్టింగ్ పాయింట్ అనమాట. కుక్ ఐలాండ్స్లో ఎండ్ పాయింట్ అనమాట. సో అందుకని 23 గంటల డిఫరెన్స్ అనమాట. ఒక రోజు మొదలుపెట్టి మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత ఇంకా 23 గంటలు వెనక్కి వెళ్తాను కాబట్టి 29 ఫిబ్రవరి 2 రోజులు నేను స్పెండ్ చేయడం జరిగింది. సో అలా అది నేను అక్కడ ఆ కొత్త ఎక్స్పీరియన్స్ అనేది నాకు అక్కడ దొరికింది. దాని తర్వాత కుక్ ఐలాండ్స్ నుంచి నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాను. ఈసారి ఆస్ట్రేలియాలోనే సిడ్నీ నగరానికి వెళ్ళాను. సో వెళ్ళిన సిటీకి వెళ్ళకుండా మళ్ళీ సిడ్నీకి వెళ్ళడం జరిగింది. సిడ్నీ నుంచి ఫీజీకి వెళ్ళాను. అక్కడ మాత్రం ఎందుకంటే ఫీజీ మాత్రం 2 సార్లు ఒకటే కంట్రీని 2 సార్లు అదే ఫ్లైట్ ఒక్క దేశానికి మాత్రం వెళ్ళడం జరిగింది. ఫీజీ నుంచి కిరిబాస్కి వెళ్ళాను. కిరిబాస్ నుంచి వన్స్ అగైన్ ఫీజీ ఈజ్ ఆల్సో వీసా ఫ్రీ, కిరిబాస్ ఈజ్ ఆల్సో వీసా ఫ్రీ. కిరిబాస్ నుంచి మార్షల్ ఐలాండ్స్కి వెళ్ళాను. మార్షల్ ఐలాండ్స్ నుంచి మైక్రోనేషియాకి వచ్చాను. ఇవన్నీ కూడా వీసా ఫ్రీ కంట్రీసే. మైక్రోనేషియా నుంచి పలావ్ నుంచి నేను తైవాన్కి వచ్చాను. తైవాన్ నుంచి బ్యాంకాక్లో కూడా మళ్ళీ మనకి థాయిలాండ్లో కూడా వీసా ఫ్రీ కంట్రీ. ఇదివరకు అంతకుముందు వీసా ఛార్జెస్ ఉండేది, 2200 బాత్ ఛార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఏం లేదు, హార్డ్లీ 5 minutes ఇమిగ్రేషన్ అయిపోయింది. థాయిలాండ్ నుంచి ఫైనల్లీ ఇండియాకి రావడం జరిగింది. సో ఓవరాల్గా మొత్తం మనకి ఓషియానియాలో ఉన్న ఆల్ కంట్రీస్ని, మ్యాక్సిమం కంట్రీస్ని కవర్ చేయడం జరిగింది. దాంట్లో టాంగా ఒకటి, తువాలు ఒకటి, పాపువా న్యూ గిని ఒకటి, ఈ 3 కంట్రీస్ మాత్రం నేను స్కిప్ చేయడం జరిగింది. న్యూలో ఏంటంటే వారానికి ఒకటే ఫ్లైట్ ఉంటుంది, అందుకని స్కిప్ చేశాను. టాంగాకి వీసా ఆన్ అరైవల్ లేదు అన్నారు, ఖచ్చితంగా వీసా ముందు తీసుకోవాలన్నారు, అది కూడా స్కిప్ చేశాను. అండ్ దెన్ పిఎన్జీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వరల్డ్స్ డెడ్లియెస్ట్ కంట్రీ. అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ మనకి అక్కడ వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ సెక్యూరిటీస్, పర్సనల్ సెక్యూరిటీస్ పెట్టుకొని వెళ్ళాలి, ఎందుకు రిస్క్ అని చెప్పేసి వదిలేశాను. తువాలు కూడా మనకి అక్కడ ఓన్లీ వారానికి ఒక ఫ్లైటే ఉంటుందంటే అది కూడా స్కిప్ చేశాను. కానీ మొత్తానికి 45 డేస్లో 15 కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఆ 15 కంట్రీస్లో అన్ని కంట్రీస్ కొత్తవి కావు. ఆల్రెడీ నేను అంతకుముందు వెళ్ళిన ఫీజీకి వెళ్ళడం జరిగింది, ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరిగింది, అండ్ మళ్ళీ మలేషియాకి వెళ్ళడం జరిగింది, బ్రూనైకి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కొన్ని కంట్రీస్ కవర్ అయినా సరే ఈ ఇయర్లో మొత్తానికి నేను ఒక 45 డేస్లో 15 కంట్రీస్ అండ్ ఇప్పటి వరకు మార్చ్ ఎండింగ్ వరకు అల్లనే హ్యావ్ కవర్డ్ 19 కంట్రీస్ ఇన్ దిస్ ఇయర్. సో అలా మీకు ఇవన్నీ చూపించడం జరిగింది. సో ఇలా నేను మీకు ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటి అంటే మన ఇండియన్ పాస్పోర్ట్ ఎంత స్ట్రాంగ్ అవుతుంది, ఏ కంట్రీస్లో మనకి కంప్లీట్గా వీసా ఫ్రీ ఎంట్రన్స్ ఉందనేది మీకు చెప్పడం జరిగింది అనమాట. చెప్పడం కోసమే ఇదంతా నేను చేయడం జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో ప్రస్తుతానికి ఇండియాకి వచ్చేసాను. ఇండియాలో ఇక్కడ మనకి ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి వీలైతే ఎప్పుడెప్పుడైనా కుదిరితే ఐపీఎల్ మ్యాచెస్ కూడా కవర్ చేస్తూ అది కూడా చూపిస్తాను. ముఖ్యంగా నెక్స్ట్ వీక్ మా అమ్మది సంవత్సరీకాలు ఉన్నాయి, దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఎడ్యుకేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. దట్స్ ఇట్ ఫర్ నౌ. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.